నీ కలిగిన సంపదను చూసి అతిశయపడ్డావా, దాని మీద పడితే దెబ్బ. నువ్వు కలిగి ఉన్న నీతి ప్రవర్తనను బట్టి అతిశయపడ్డావా, దాని మీద పడితే దెబ్బ. కొంతమందికి వాళ్ళ నీతి ప్రవర్తన మీద వాళ్ళకి నమ్మకం. నేను అందరిలో అంటుండే కాదు బ్రదరు, మందంతా నీతి నియమాల్లో ఉంటాను. నేనా ఏందనుకున్నా, మరి నేను అడ్డదిడ్డంగా బతికేవాడిని కాదు. మందంతా నీతి వ్యవహారం అంటాడు. కొంతమంది లోపల ఉంటుంది, పేరుకుపోయి ఉంటుంది గర్వం తమ నీతి ప్రవర్తన విషయంలో. దేవుడు చూస్తాడు, ఇట్లయితే నిన్ను దీవించలేను రాబాయ్, నీ నీతి రంగేందో నీకు చూపిస్తాను చూడు నీ బతుకని ఆయన కాపుదల కొంచెం పక్కకు పెడితే నీ సంబడం నీకు అర్థమైద్ది. దేంది నేను ఇట్లాంటి పనులు చేశాను ఏంది, అసలు నేనేంది ఇంత చండాలంగా ఆలోచించాను ఏంది, అసలు ఏంది నేను ఎంత దరిద్రంగా ఉన్నాను ఏంది, అదయ్యా నీ సంబడం అని చెబుతాడు. మరి ఎట్లనైనా నా బతుకు ఏంటంటే, నీతి నీది కాదురా, నీ నీతి నేను. కొంతమందికి వాళ్ళ పరిశుద్ధ జీవితం మీద ఏమి గర్వం. వాళ్ళ ముందు ఎవరన్నా ఇంత తేడా పడితే వెంటనే వాళ్ళని తిడతారు. వాళ్ళ పవిత్ర జీవితం మీద, పరిశుద్ధ జీవితం మీద మహాగర్వం కొంతమందికి. వాళ్ళకి తెలియదు ఆ విషయంలో వాళ్ళు గర్వపోతులై ఉన్నారని. ఎవరైనా తేడా కనపడితే వెంటనే వాళ్ళని నిందిస్తారు. ఎవరైనా తేడా కనపడితే వీళ్ళ వల్లే దేవుని నామం అవమానపరచబడుతుందని తెగ మాట్లాడతారు. ఓర్చుకోలేరు, వాళ్ళని అర్థం చేసుకోలేరు, వెంటనే వాళ్ళని నిందించడం మొదలు పెడతారు. ఎంత డేంజరో తెలుసా? ఇతరులను గురించి, వాళ్ళ పొరపాట్లను గురించి నువ్వు ఎప్పుడైతే నిందిస్తావో, నీ హృదయంలో వాళ్ళ మీద అసహ్యత పెంచుకుంటావో, నీ పరిశుద్ధతకు పడిద్ది దెబ్బ, నీ బతుకైది బస్టాండ్. స్తోత్రం. ఖచ్చితంగా చూపిస్తాడమ్మా, పరిశుద్ధురాలా, అయ్యా పరిశుద్ధుడా, దా నీ సంబడం తెలుస్తుందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని నీ బలహీనమైన బతుకేందో, నీలో పనిచేసే ఆదాము రక్తం తాలూకు ప్రవర్తన ఏందో నీకే అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. అప్పుడు గతుకుమని, ఇదేంది ప్రభువా, నేను పరిశుద్ధురాలను అనుకున్నాను, పవిత్రురాలను అనుకున్నాను, పరిశుద్ధుడిని అనుకున్నానయ్యా, ఇదేందయ్యా ఎంత చండాలంగా ఉంది నా బతుకు, ఎంత చండాలంగా ఉంది ఏందయ్యా నా మనసు అంటే, అప్పుడు ఆయన చెబుతాడు, పిచ్చిదానా, పరిశుద్ధత, నీ పరిశుద్ధత నాకు గొప్పది కాదు, కానీ నీ పరిశుద్ధత నేనే, నీ నీతి నేనే, నీ పరిశుద్ధత నేనే, నీ జ్ఞానము నేనే, నీ విమోచన నేనే. నువ్వు అతిశయపడితే నా యందు అతిశయపడాలి, కానీ నీ పరిశుద్ధత యందు అతిశయపడటానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగని పాపం చేయమంటున్నానా? పరిశుద్ధంగా ఉండాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, కానీ వాటిని బట్టి ఎచ్చులు పడద్దని చెబుతున్నా నేను. ఏం పడద్దని చెబుతున్నా? అది. కొంతమంది తెల్లగొడ్లు వేసుకునేవాళ్ళు, కలర్ గొడ్లు వేసుకునేవాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా? పురుగుల్ని చూసినట్టు చీచి లోకాన్ సార్ ఓ అమ్మ పరిశుద్ధులో, ఓ అమ్మ పరిశుద్ధులా, చీచి లోకాన్ సార్. ఆడేం పైన కలర్ గుడ్డ వేసుకున్నాడు, లోపల హృదయం తెల్లగానే ఉంది. నువ్వేం పైకి తెల్ల వస్త్రం వేసుకున్నావు, లోపల హృదయం ఏమో గర్వంతో నలుపెక్కిపోయి ఉంది. నువ్వు ఏ కాడికి వాళ్ళ నీళ్ళని చూసుకొని వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని వాళ్ళని నిందించుకుంటా, వాళ్ళని తృణీకరించుకుంటా నీ హృదయంలో గర్వాన్ని పెంచుకున్నావు నువ్వు. ఇప్పుడు రంగుగొడ్లు వేసుకున్నాడు దేవునికి అసహ్యంగా కనపట్లా, అలాంటి వాళ్ళని తృణీకరించి నీ గుండెల్లో గర్వం పెంచుకున్నావు చూడు. నీ తెల్లగొడ్డల్ని బట్టి నువ్వు దరిద్రంగా కనపడుతున్నావు, నీ అవతారం దరిద్రంగా కనపడుతుంది దేవుడికి. అర్థమైతే సంతోషం. అలాగని కలర్ గొడ్డలు వేసుకుని ఊరేగమంటున్నానా? అట్లా రాదు. దైవభక్తి గలవారమని చెప్పుకొని వారికి తగినట్టుగా మన వస్త్ర ధారణ ఉండవలెను. చాలా మన చెప్పలా, కలర్ బట్టలు వేసుకున్నా కూడా ఏం కాదు, దేవుడు చూస్తాడని అని ఏడకేడికి వేసుకో. వెనకేమో దారాలు కట్టు. దరిద్రపు అవతారాలు చేయొద్దు. నువ్వు దేవుని భక్తి కలిగిన బిడ్డవి. నేను చెప్పేది ఏంటంటే, తెల్ల బట్టలు వేసుకోవటం తప్పని కాదు, తెల్ల బట్టలు ధరించు, వస్త్రాలు జాగ్రత్తగా కట్టుకో, కాదని నేను అన్నాను, మంచిది అది. ఇతరులు పాపంలో పడకుండా, దురాలోచనలకు వెళ్లకుండా ఉంటారు.
పురుషులైనా స్త్రీలైనా వస్త్రధారణ విషయంలో పవిత్రంగా జాగ్రత్తగానే ఉండాలి. అయితే నువ్వు పవిత్ర వస్త్రధారణ చేసినంత మాత్రాన ఎవరైనా కొంచెం వేరే విధంగా కనపడితే తొందరపడి వాళ్ళని తూలనాడొద్దు, వాళ్ళ విషయమై దురభిప్రాయాన్ని కలిగి ఉండొద్దు. దేవుడు వాళ్ళకి ఆ భావన కలిగించినప్పుడు వాళ్ళు కూడా నీలాగొచ్చేస్తారు, నీకంటే బాగా వస్తారు. అంతేగాని నువ్వేదో స్పెషల్ పరిశుద్ధురాలు అయినట్టు, వాళ్ళు ఫుల్ తేడా అయినట్టు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, నీ సంబడం తేలిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఏం లేదు, దాని మీద దెబ్బ పడిద్ది, విరగొట్టాలి, లేకపోతే నువ్వు చెడిపోతావు, దేవునికి అసహ్యమైపోతావు. అందుకని నీ సంగతి ఏందో నీకు అర్థమయ్యేటట్టు చూపించి చివరికి ఫైనల్గా ఏం చేస్తాడో తెలుసా? ఆయనే నీకు నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన అనే దాన్ని నువ్వు ఫిక్స్ అయ్యేటట్టు చేస్తాడు. ఎక్కడ కూడా నువ్వు గర్వించడానికి ఒప్పుకోడు, దేన్ని బట్టి అతిశయపడటానికి ఒప్పుకోడు, ఎవరి మీద ఆధారపడటానికి ఒప్పుకోడు. నువ్వు ఆధారపడాల్సింది ఆయన మీద, ఆయన చూపించినటువంటి దైవజనుడి ఉపదేశం మీద. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పు. కొంతమందికి వాళ్ళ నమ్మకత్వం విషయంలో మహాగర్వం పేతురు దగ్గర కనపడింది. ఇది ఆయన మర్యాదగా చెప్తున్నప్పుడు సైలెంట్గా వినాలిగా. ఈ రాత్రి నేను కాపరిని కొట్టేదను, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడినది నెరవేరిద్ది. మనుష్య కుమారుడు దుర్మార్గుల చేతికి అప్పగించబడతాడు, మీరందరూ చెదరిపోతారన్నాడు. మిగిలిన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు పేతురు కూడా మౌనంగా ఉండాలిగా. ఏంటి? నీ కొరకు చావవలసి వచ్చిన చచ్చెదను గాని నిన్ను విడిచి పోనే పోన నేను. అప్పుడు ప్రభు ఏం చెప్పాను? అబ్బో, అంత నమ్మకస్తుడువా? మామూలు నమ్మకమా? ప్రాణాలు పెడతారేడా అన్నాడు. ప్రాణాలే. ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు పచ్చబద్ధం ఆడతావు. ఈ రాత్రి కొన్ని గంటల్లోనే. చూడండి, తన నమ్మకత్వం విషయంలో తనకి ఓవర్ ఆలోచనలు ఉన్నాయి, ఓవర్ అంచనాలు ఉన్నాయి. వాటి మీద గట్టి దెబ్బ కొట్టేశాడు. మిగిలిన వాళ్ళల్లా మళ్ళా మాట పేతురునే అన్నాడు. కదిలించుకోవటం ఎందుకు? ఆ మాట అనిపించుకోవటం ఎందుకు? అయినా సరే ఊరుకున్నాడా? ఎవరు? నేనా? నిన్ను ఎరగనానే, చచ్చిపోతాను కానీ ఆ మాట మాత్రం అన్నాడు. సరే చూద్దాంగా. ఆ రాత్రి ఆయన బంధించబడ్డాడు, గతుక్కుమన్నాడు. అని ఎవరు? నేనా? ఏసెవరు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒకసారి కాదు అక్కయ్య, 3 సార్లు. ఏమైపోయింది నమ్మకత్వం? చెప్పండి. మన పరిశుద్ధత గొప్పదా? అందరు చెప్పండి. మన నీతి గొప్పదా? చెప్పు. మన నమ్మకత్వం గొప్పదా? మన నిజాయితీ గొప్పదా? మన ప్రేమ గొప్పదా? కాదు. ఏదన్నా నమ్మకంగా ఉన్నాము అంటే ఆయన కృప, ఏదన్నా పరిశుద్ధంగా ఉన్నామంటే ఆయన కృప, ఏదన్నా నీతిగా ఉన్నామంటే ఆయన దయ. ఎవరైనా మనకంత సాయం చేశారంటే వాళ్ళకి ఆ మనసు పుట్టించింది ఆయన. టోటల్గా ఎటన్నా తిరిగిరా, కేంద్రంలో ఎవరు ఉండాలి? అది దేవునికి స్తోత్రం. నువ్వు ఎటన్నా తిరుగు, కేంద్రంలో ఎక్కడ ఉండాలి? ఆవు గురించి వ్యాసరచనలో ఆవు గురించి రాయమన్నాడంట ఒకడిని. ఆవు గురించి వ్యాసరచన పోటీలు, హై స్కూల్లో వ్యాసరచన పోటీలు పెడతారు కదండి, వ్యాసాలు రాయమంటారు. ఆవు మీద వ్యాసం రాయమంటే ఒకడు ఆవు మీద వ్యాసం రాశాడు. ఆవు తెల్లగా ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, ఆవు పాలిచ్చును, పాలు తెల్లగా ఉండును, పాలు కాస్తే పెరుగవును, పెరుగు చిలికితే మజ్జిగవును, వెన్నొచ్చును, వెన్న కాస్తే నెయ్యొచ్చును అని ఆవు మీద వ్యాసం రాశాడు. ఆవు గడ్డి మేయును అని. సరే, మరుసటి వారంలో రైలు బండి మీద వ్యాసం రాయండి రా అని ఇచ్చాడు. మళ్ళా వీడు రైలు మీద వ్యాసం మొదలు పెట్టాడు.
రైలు మీద వ్యాసం మొదలుపెట్టి రైలు పట్టాల మీద నడుచును, రైలు అనేక బోగీలుగా ఉండును, రైల్లో కూర్చొని బయట వైపు చూస్తే పొలాలు కనపడును, పొలాల్లో ఆవు ఉండును, ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవుకు 2 కొమ్ములు ఉండును, ఆవు పాలు ఇచ్చును, పాలు కాగబెడితే పెరుగవును, పెరుగు చిలికితే మజ్జిగ అవును, మజ్జిగలో వెన్న వచ్చును, వెన్న కాస్తే నెయ్యి అవును అని మొదలుపెట్టాడు. మరి సరే, విమానం గురించి వ్యాసం రాయండి అని ఇచ్చారు. మరుసటి వారం వీడు మళ్ళీ విమానం గురించి వ్యాసం రాయటం మొదలుపెట్టాడు. విమానం ఆకాశంలో ఎగురును, పక్షి వంటి రెక్కలు ఉండును, విమానంలో కూర్చొని పైన కూర్చొని కిందికి చూస్తే పొలం కనపడును, పొలంలో ఆవు ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, ఆవు పాలిచ్చును, పాలు కాస్తే పెరుగవును, పెరుగు చిలికితే మజ్జిగవును. 4వ వారం కొబ్బరి చెట్టు గురించి వ్యాసం రాయండి రాని ఇచ్చారు. కొబ్బరి చెట్టు పొలాల మీద ఉండును, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు వచ్చును, కొబ్బరి మట్టలతో చీపురు పుల్లలు తీసి చీపురు కట్టలు చేయును, కొబ్బరి చెట్టు సమీపంలో ఆవు ఉండును, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలు. ఇక ఏదన్నా చెప్పు, నువ్వు కొబ్బరి చెట్టు అని చెప్పు, వాడు ఆవు దగ్గరికి పోతాడు. నువ్వు విమానం అని చెప్పు, వాడు విమానం నుంచి కిందికి చూసి ఆవు దగ్గరికి పోతాడు. నువ్వు రైలను ఆవు దగ్గరికి పోతాడు, నువ్వు కారును ఆవు దగ్గర, ఏదన్నా చెప్పు నువ్వు. ఏదన్నా చెప్పు, ఫైనల్లో వాడు ఎక్కడికి పోతాడు? అట్లుండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా చెప్పు, ఫైనల్ వచ్చేటప్పటికి ఎవరు ఉండాలి? యేసు 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 యేసు.